5 గంటలకు లేచే లక్షణం ఉన్నవాడు జీవితంలో అన్ని విజయాలు సాధించగలుగుతాడు. ముందు ఆ లేచే లక్షణం ఒకటి ఉండాలి. అవసరమైతే మళ్ళీ పడుకుందాం, ఏ మధ్యాహ్నం కాసేపు ముందు లేద్దాం. ఉత్తిష్ట నరశార్దూల, మనుషుల్లో పెద్ద పులి లాంటి వాడు అప్పుడు శ్రేష్టతావాచికలుగా వాడేవారు. శార్దూల, సింహ, కుంజర అంటే ఏనుగు. ఈ జంతువులతో పోల్చడం కాదు, కావ్యంలో ఎందుకు వాడతారు అంటే కవి కుంజర, నరశార్దూల, నరసింహ ఇలాంటి వాటల ఉద్దేశం ఏంటంటే జంతువుల్లో సింహం ఎలా ఉందో పరాక్రమంగా సొంతంగా నువ్వు అలా ఉండాలి. జంతువుల్లో పులి ఎలా ఉందో అది అవసరమైతే ఎవరైనా భయపడుతుంది, కానీ అది భయపడుతుంది, అలాగే ఉండాలి. ఉత్తిష్ట నరశార్దూల. కర్తవ్యం దైవమాన్నికం, దైవీయమైన కర్తవ్యాన్ని దైవ ప్రార్థనతో నిద్ర లేవడంతో పాటుగా సంధ్యావందనాది కృత్యాలు, నిత్య పూజ, ధూపదీపారాధన చేయడంతో పాటుగా జీవితంలో కర్తవ్యాలు ఆ రోజు ఏం ఉన్నాయో అవి చేయడం కోసం నిద్ర లేవయ్యా అన్నారు.